హే నారాయణ, ఎలాగైనా ఈ భూదేవిని మీరే కాపాడండి. మరి వరాహదేవుడికి హిరణ్యాక్షుడికి యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? నేను మత్స్యావతారంలో చెప్పినట్టు మహాప్రళయం వల్ల భూమి సముద్రంలోకి మునిగిపోయి పాతాళంలోకి చేరింది కదా. అదే సమయంలో రక్షించబడిన మనువు మునులు ఉండటానికి చోటు లేదు అని వీరితో పాటు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి భూదేవిని కాపాడమని అడుగుతారు. మరి బ్రహ్మదేవుడు ఏమంటాడు? అది విన్న బ్రహ్మదేవుడు వాళ్ళతో ఇలా అంటాడు: ఈ సృష్టిని భూమండలాన్ని కాపాడేది విష్ణుమూర్తి ఒక్కరే అని చెప్పి తన మనసులో, హే నారాయణ, ఎలాగైనా ఈ భూదేవిని మీరే కాపాడండి అని తలుచుకుంటున్న కొద్ది క్షణాల్లోనే బ్రహ్మదేవుని ముక్కు నుండి యజ్ఞ వరాహమూర్తి చిన్న ఆకారంలో ప్రత్యక్షమై ఆకాశానికి ఎగిరి ఒక భారీ యజ్ఞ వరాహమూర్తిగా అవతరించారు. మరి తర్వాత ఏమైంది? అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అలా గర్భోదక సముద్రంలో ఉన్న భూదేవిని రక్షించడానికి యజ్ఞ వరాహమూర్తిగా అవతరించిన శ్రీ మహావిష్ణువుకి దేవాది దేవతలు పూల వర్షం కురిపించారు. ఓం వరాహాయ నమః. వరాహమూర్తి చేస్తున్న గంభీర ధ్వని విని బ్రహ్మదేవుడు, మునులు, దేవతలు చాలా సంతోషించారు. ఆ తరువాత భూమిని రక్షించడానికి సముద్రంలోకి వెళ్లిన వరాహమూర్తి తన కోనలతో సముద్రాన్ని చెల్లాచెదురు చేసి పాతాళంలో ఉన్న భూమిని చూశాడు. అదే సమయంలో అక్కడున్న హిరణ్యాక్షుడు వరాహమూర్తిని చూసి ఆశ్చర్యపోయి ఇప్పుడు సృష్టి తన ఆధీనంలో ఉంది అనే అహంకారంతో భూమిని తీసుకెళ్లకుండా అడ్డగిస్తాడు. ఆ తరువాత హిరణ్యాక్షుడు యజ్ఞ వరాహమూర్తితో కొన్ని వేల దివ్య సంవత్సరాలు భయంకరమైన యుద్ధం చేశాడు. ఈ విధంగా యజ్ఞ వరాహమూర్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించాడు. అలా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిందే ఈ వరాహ అవతారం.